ఇంకా నీ యొక్క స్వశక్తితోటి లేకపోతే నీ అంతటి నువ్వే బ్రతికేస్తున్నానని నువ్వు అనుకుంటే అది అబద్ధం. దేవుడు కరుణ లేకుండా, దేవుని యొక్క కృపా కాపుదల లేకుండా ఒక క్షణం కూడా నువ్వు బ్రతకలేవు. అయితే దేవుడు అంటాడు, ఇదిగో నేను నిన్ను పరిశీలన చేసి ఉన్నాను, పరీక్షిస్తూ ఉన్నాను, ప్రతి క్షణము కూడా నేను నిన్ను పరిశోధిస్తూ ఉన్నాను. కనుక నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పండుకునుట, నీ నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాటను, నీ క్రియలు ప్రతిదీ కూడా నేను పరీక్షిస్తున్నానని చెప్పి ఎప్పుడు తెలుసుకుంటావు? ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు? ఇంకా రోతలోనే ఉంటావా? ఇంకా నీ పాత జీవితాన్ని విడిచిపెట్టవా? ఎంతకాలం ఇంకా నీ రోత పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా బురదలో పురుగులుతా పందిలాగా, మరి కక్కిన వాంతును నాకిన కుక్క వలె నీ స్వభావాన్ని మార్చుకోకుండా ఇంకా ఎంతకాలం జీవిస్తావు? జ్ఞాపకం చేసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో.